నమస్కారం అండి. ఈ నమస్తే. మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్తలు వస్తున్నాయి కదా, కోబన్ ఇన్సిడెంట్. అది ఎవరిది కరెక్ట్ అంటారు, ఎవరిది తప్పు అంటారు? కోబన్ విషయంలో అయితే ముస్లిం అతనిదే కరెక్ట్. ఎందుకు ఎందుకంటే అతను జెన్యున్గా అమ్ముకుంటున్నాడు. ఇప్పుడైనా అతను ఫైవ్ హోటల్లోకి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముకున్నాడు అంట కదా. ఏంటిది అమ్ముతుండు? 5 స్టార్ హోటల్ ఎందుకు అమ్ముతాడు? ఇప్పుడు ఫ్రెష్ దొరకాలంటే ఏడుకోతురు, వీళ్ళంతా ఫ్రెష్ దొరకాలంటే ఏడుకోతురు. ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లు కొంటురా, బేకరీకి పోతురు. ఎందుకు పోతురు? ఆడికి ఫ్రెష్ దొరుకుతుంది అని. 5 స్టార్ హోటల్ అయితే బ్రెడ్ అయితే 1000 రూపాయలు, ఆడైతే 50 రూపాయలు. ఏడా 5 స్టార్ హోటల్లోనికి ఆడికి చక్క ఓమ్మని ఇంక దమ్ము దైనం ఉంటే ఆయన కాడ జరిగేదానికి కుక్కలను కోసి పెడుతుండు. పోనీ అదే మీడియం తీసుకొని ఒమ్మనని పోయి చూడమను. దవడ పనులు మొత్తం రాలగొట్టి దోషి నిండా పోసి తోలిస్తాడు ఆడు. కుక్కలను కోసి బిర్యానీ పెట్టలేదా మీ అందరికి తెలియదు? అది పొమ్మను. దవడ పనులు మొత్తం రాలగొట్టి అని పెళ్ళాన్ని కూడా పనికి రాకుండా చేసి తోలిస్తాడు. హైటెక్ సిటీలో పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళల్లో జరగలేదా? 5 స్టార్ హోటళ్ళల్లో 3 సంవత్సరాల కింద ఎంతగానం పెట్టలేదు. మరి మన కాడికి ఎందుకు పోలేదు? ఇప్పుడు కూడా ఎంతగానం జరుగుతుంది కదా, ఇప్పుడు కూడా పోవాలి. కోవబన్ను విషయంలో ఏం తప్పు చేసిండు? 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాను కాడికి పోయి నువ్వు మత కళ్ళలో పెడుతున్నావు అంటవా? ఏం చేసిండు? నమాజ్ చేసిండు. ఆడికి పోయి నమాజ్ అయితే చేయలే కదా, అమ్ముకుంటుండు. అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేదా? ముస్లింలు 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 అంటున్నారు. ఏం చేస్తున్నారు ముస్లింలు? ఏమి ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమందికి ఇబ్బంది పెట్టిరు? పెట్టినోని కాడికి పోయి అడుగు. అందరు కలిసి ఒకరికైతే ఉట్టలే కదా, అందరు ఒకటే లాగైతే లేరు కదా. ఎందుకు మీరు నిజంగా మత కళ్ళలో పెట్టేది మీరు? ఇప్పుడు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళు ఎందుకు పోయి సాయం చేసిరు? ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడేటోడు అట్లా సైలెంట్గా ఉండి చేశాడు. మీలా సన్నాసులాగా రోడ్లెక్కి వీధిలోకి నోటికి ఎంతో సంత అయితే అవ్వడు మాట్లాడాడు. నమాజ్ చేసిండా, లేకపోతే నన్ను మతం మారమని చెప్పిండా, పాంప్లెట్లు పంచిండా, ఏం చేసిండు? దేనికి మత కళ్ళలో అని పెట్టినావు నువ్వు? అసలు బన్నులు అనేది కన్నా మోకాలలో ఉందేమో మరి నాకైతే తెలియదు. బన్నులు అనేది మెత్తనే ఉంటాయి, రాళ్ళ లెక్క ఇటుక లెక్క గట్టిగా ఉంటాయా? రాళ్ళ లెక్క అయితే ఉండవు కదా. మరి ఇదే మాట బ్రేకరీ కాడికి మార్బడోడు తయారు చేస్తుండు. మరి వాని కాడికో ఇవేంది ఇట్లున్నాయి, దీని మీద ఎక్స్పైర్ డేట్ ఏదని ఎందుకు అడగడు? ఇప్పుడు అన్ని బండ్లు అమ్ముతున్నాడు. అంతమందిలా ఫంగస్ వచ్చిందంట ఆయనకు. ఆయన పంగలకి ఏ నుంచి వచ్చింది ఫంగస్ వైరస్? మళ్ళా వాటి దాంట్లోకి వస్తుంది. దానికి ఏ నుంచి వచ్చింది? తిని చూపించిండు కదా. ఆయన పని ఆయన చేసుకుంటుండు. హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా సరే, అమ్మవారి కాడికి పోతే నాకు 4 రూపాయలు వస్తాయి, నా పిల్లల్ని పోషించుకోవాలని ఉద్దేశంతో పోతే నీకెక్కడ ఏం దొరకక, నీకు తిన్నది అరగక, ఆడ కళ్ళు తాగినవో మరేం తాగినవో అది అరగక, గొర్రె తుంకలు తిని అరగక అది ఒకటి దొరికించుకుంటావు నువ్వు. దేనికి మత కల్లోలం అయింది? ఏ విషయంలో అయింది? నీ మీద పాడైపోను, ఏడికి పోని అదే నీది. ఆడికి తింటోళ్ళ కాడికి అదే పోతావు, ఎవరి కాడికి పోయినా అదే బాగోతామా నీది? నువ్వు కదా అసలైన నువ్వు. దీని గురించి నాన్ వేషన్ గారు మాట్లాడుతూ అందరూ మీడియా వాళ్ళతో అలా మాట్లాడుతున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? నాన్ వేషన్ కానీ చెప్పు తీసుకొని 7 కాడికి తోమి ఇచ్చి పెట్టాలి. యూట్యూబర్లు అందరినీ వాడు తిడుతుండు. వాడు మనిషేనా ఇంతకీ? వాడు ఏ నుంచి ఫేమస్ అయ్యిండు? ఏ నుంచి అయ్యిండు? ఈ దేశంలో పుట్టి ఈడ పెరిగి పోయి ఏంది చేనోళ్ళు మంచోళ్ళు అంట. వాళ్ళది పట్టుకుంటుండేమో రోజు పోయి, అందుకే దానికి మంచోళ్ళు అయ్యారు. చిగ్గుశరం ఉందా బాడకాకేమన్నా? ఇక్కడ దేవతలను అవమానిస్తాడు, ద్రౌపదేవిని అవమానించిండు, సీతాదేవిని అవమానించిండు. మరి అప్పుడు ఏమైపోయింది ఈ మీడియా ఛానల్ వాడు? ఎందుకు ఆయన స్పందించలేదు? ఎందుకు ఈ చౌదరి గారు కూడా ఇంతగానో మాట్లాడతారు? బ్రెడ్ కోసి అలా ఉమ్మి ఇచ్చి తిను అనిస్తుంది. అదేనా మీరు సనాతన ధర్మాన్ని కాపాడేది? ఇదా మీ పద్ధతి? ఓడన్నా మెచ్చుతుందా మీ మాట? అమ్మ చౌదరి గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. అసలు మీరు చేసింది అయితే నాకు అసలు నచ్చలేదు. ఏడంగా నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్టు? ఆడ ఏం తప్పు జరిగితే ప్రశ్నించు. అందరు యాక్సెప్ట్ చేస్తారు, అందరు వస్తారు. అసలు అంటే తప్పే జరగలేదు. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటుండే కదా. ఇప్పుడు మీకు చెప్తున్న చౌదరి గారు, తిరుపతివో విజయవాడవో ఏడికైనా ఓ, శ్రీశైలంవో ఏడికైనా ఓ, అక్కడ మన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ముస్లింలు అమ్ముతారు అంటారు. జానపాడువో జాంగిరిపీర్లవో మనోళ్ళు అమ్ముతలేరా? పూలు అమ్ముతలేరా? ఎంతమంది అమ్ముతలేరు అక్కడ? మరి వాళ్ళని కూడా తీసుకురా. మన గుళ్ళు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇక్కడ అమ్ముతారు అని అడుగు. అట్లా అడగనిక రాదు. తుర్కోల కాడికి పోతుండ్రు, అలాలు చేస్తేనే తింటురు. మరి ఎందుకు తింటారు అని దాంట్లో గురించి మాట్లాడు. జానపాడు మన వాళ్ళు ఎందుకు పోతురు, ఏం అవసరానికి పోతురు, దాంట్లో గురించి మాట్లాడు. నువ్వు మనం హిందువులం ఎందుకు పోతున్నావు అని మాట్లాడు. నిన్న మన శ్రీశైలంలో ఒక దర్గా ఉంది అని చెప్పేసి దాన్ని ఎట్లయినా కూలగొట్టాలి, అదొక శవం అంటారు. ఆ శవాన్ని హిందువులు ఎందుకు మొక్కుతురు? మరి ఏమన్నా మీరు కదా నిజంగా మత కల్లోలం పెట్టేది? మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారు అంటే ఎవరు నమ్ముతారు? ఏ నుంచి కాపాడుతారు? అది కాదు కాపాడేది. ఇయ్యాల పోయి ఆయనకు సాయం చేసి చూసిర్రా, అది సనాతన ధర్మాన్ని కాపాడేది. ఒక హిందువులు పోయి వాళ్ళకి సాయం చేసిరు, అది సనాతన ధర్మాన్ని కాపాడే విధానము. అది ఇప్పుడు ఆయన ఏమైనా తప్పు చేసిండా నిరూపించురు. ఆయన వృత్తి ఆయనకు చూపిరు. ఇవాళ ఆయన పొట్ట మీద కొట్టిరు కదా, ఆయన వృత్తి ఆయనకు చూపిరు. ఆయన బతుకుతాడు. ఎందుకు మీరు మత కల్లోలం పెట్టకండి.
ఎవరిని బతుకు వాడు బతుకుతారు. దేశం కోసం పోరాడండి. బార్డర్లో ఎంతో మంది పిల్లలను వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి పోయి ఆడకుంటారు జవాన్లు. వాళ్ళేమో అట్లా వానకి ఎండకి తిండి లేక నీళ్లు లేక వాళ్ళు చచ్చిపోతుర్రే. మీరే మతాల కోసం కులాల కోసము రాజకీయాల కోసం మీరు కొట్టుకొస్తారు. ఈడ ఓడని ఒప్పుకుంటాడు నా మీ జోలి. దీని బదులు బార్డర్లో కోరి అందరు కలిసి ఆడగొట్లాడు ఆడ సావురి వాళ్ళనే జవాన్లు వచ్చి పిల్లం పిల్లలతో సంసారం చేసుకుంటారు. ఎంతసేపు నేను ధర్మాన్ని కాపాడుతున్నా, నేను దేశాన్ని కాపాడుతున్నా. మీరు కాదు కాపాడేది, మీరు కాదు మతాలు కాపాడేది, నిజమైన జవాన్లు. వాళ్ళేమో బార్డర్లో కొట్టుకొని ఏమో ఒక్కొక్కరు చచ్చిపోతుండే పిల్లని కానకుండా మీరేమి ఈడ బిర్ర తిని ఎక్కడ చంపకి ఈడనే మతాల కోసం అని దానికోసమని కొట్లాడుతారు. అందరు కలిసి దేశం కోసం కొట్లాడరు, అందరు సపోర్ట్ చేస్తారు. ఎవరిని ఏ మతం కాపాడుతారు? ఎవరు కాపాడుతాడు మతాన్ని కాపాడేటోడు ఫోన్ పేలు పెట్టుకుంటారు, గూగుల్ పేలు పెట్టుకుంటారు, పేటిఎంలు పెట్టుకుంటారు. నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా, నేను హిందువులని, నేను క్రిస్టియన్ని. అందరూ ఉన్నారు, అందరి దాంట్లో దొంగలే ఉన్నారు, అందరు కొంటోలే కానీ కోడి ఎక్కడ పోయింది అన్నట్టు అందరు దాంట్లో ఉన్నారు. అవ్వడు సొక్కం ఏం లేడు. ఒక హిందువులను ఏం లేరు, క్రిస్టియన్ అంటే నెంబర్ 1 చోరీలు ఏమంటారు కదా, తిన్నోనికి తిండి పట్టదు అంటే బోడగుండం సవర్ పట్టదు అన్నట్టు తిన్నోళ్ళు మస్తుగురు. క్రిస్టియన్స్ దాంట్లో ఉన్నారు, ముస్లిం దాంట్లో ఉన్నారు, అందరు దాంట్లో ఉన్నారు. కానీ నిజంగా కాపాడేటోడు బయటికి రాడు. ఇప్పుడు వాళ్ళు చేసిరు కదా, వాళ్ళు చాలా మంచి పని చేసి, అది నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే విధానము. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. వ్యాపారం చేసుకుంటున్నాడు, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని కులాన్ని మతాన్ని ఉచ్చరించి మాట్లాడి ఇష్టానుసారంగా ఏదో పాపులారిటీ చేసి గందరగోళం సృష్టించి అతను ఏదో విషపూరితమైనటువంటి పదార్థాన్ని అమ్ముతున్నాడు, పిల్లలు పుట్టకుండా చేస్తున్నాడు అని మతం మీద విసిరినటువంటి ఒక రాయిలా కనపడుతుంది. నిజంగా చాలా బాధగా ఉందమ్మా. ఈవేళ సోషల్ మీడియా వేలం బెర్రి ఇంత అంతా కాకుండా పోతుంది. నిజంగా ఇది సంస్కారం కాదు, మన దేశ అభివృద్ధికి గొడ్డలు పెట్టి లాంటిది. ఎందుకంటే మతాల మధ్య చిచ్చు వచ్చిందంటే మనలో మనం విషం చిమ్ముకుని ఇష్టానుసారంగా నాశనం అయిపోవడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ నీకు అనుమానం ఉంది, దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, లేదా ఒక బన్ను కొనుక్కుని 10 రూపాయలు పెట్టి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఎవరికో ఇచ్చి చెక్ చేయించుకున్నా నీ అనుమానం తీరుతుంది కదా. అలాంటి దానికి ఇంత గందరగోళం సృష్టించి ఈవేళ వారి జీవితాన్ని సర్వనాశనం చేసావు. వారి జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నువ్వు తీసుకుంటావా? చాలా అండ్ అక్కడ ఆ పర్సన్ అడిగారు, అంటే 20 రూపాయలు 10 రూపాయలకి ఎలా అమ్మగలుగుతున్నావు, అదంతా చాలా ఎక్కువ కదా ఐటమ్స్ అనేది. ఎలా అంటే అతను చెప్పాడు నేను రవ్వ కలుపుతున్నాను అని చెప్పి. రవ్వ అనేది మన హెల్తీయే, కొంచెం కలుపుతా నిజమే ఒప్పుకున్నాడు. అయినా కూడా ఎందుకు ఈ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు? కావాలని పాపులారిటీ కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ఒక సంఘటనలా కనపడుతుంది. కాబట్టి ఇవాళ లోకేష్ గారు కానీ నాగబాబు గారు కానీ స్పందించారు. అలాంటి పనులు చేయకండిరా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకండి, మన దేశ ప్రగతి ఆగిపోతుంది. వేళ మన సెక్యులర్ దేశం, మనం అన్ని మతాలు కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ కలిసి పనిచేసుకోవాలి, అందరూ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఎప్పటికైనా ఇలానే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా అనుమానం ఉంటే ఒక సామాజిక వర్గం కొన్ని విషయాల్లో తప్పులు చేసి ఉండొచ్చు, అది వేరే దేశం వాళ్ళు, మన దేశం వాళ్ళు కాదు కదా. మన దేశం వాళ్ళు ఒక తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, నిఘా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మీరు వచ్చి పట్టుకునేంత సీన్ ఏమి ఉండదు. ఏదేమైనా మీకు అలాంటి అనుమానం ఉంటే మీరు దర్యాప్తు చేపించుకోండి. ఆ దర్యాప్తు సంస్థలకి ఆ విషయాన్ని చేరవేయండి. ఇక్కడ ఏదో మాకు అనుమానం ఉందని, అంతే తప్ప ఇలాగా కుటుంబాలను నాశనం చేసి వారి జీవితాలను నాశనం చేసి మనలో మనం మనస్పర్ధలు పెంచుకుని విషయాన్ని చిమ్ముకుని మన జీవితాలు మనం నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నాను. సో అయితే ఫైనల్ గా ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడే ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఒక అడుగు తినే ఆమె దగ్గరికి వెళ్ళేసి ఈయన మీకే పుట్టాడని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఇవన్నీ ఎంత కరెక్ట్? అంటే మీడియా వాళ్ళు ఏదో వాళ్ళ ఛానల్ చెప్పుకోవడానికి ఏమైనా చేస్తారా? వాళ్ళ ఛానల్లో పాపులారిటీ కోసం ఇలాంటి దుర్మార్గాలు చాలా మంది చేస్తున్నారు. కాబట్టి దీన్ని పోలీసు వారు సీరియస్ గా తీసుకుని ఇలాంటి తప్పులు జరగకుండా నిర్మూలించవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై ఉంది. ఖచ్చితంగా వారు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఆ వ్యక్తిని విచారించి ఇలాంటి తప్పులు చేయకుండా నిర్మూలించాలని కోరుకుంటున్నాం. తర్వాత మనం అన్ని మతాలని గౌరవించుకుంటూ అన్ని కులాలని గౌరవించుకుంటూ ముందుకు పోతేనే మన దేశం అభివృద్ధి చెందేది. ఎవరో కావాలని విషం చిమ్ముకుంటే మన మనసులో విష ప్రభావం ఉంటే పక్కనున్న మన వేరే మతం వాడిని కూడా మనం అర్థం చేసుకోలేకపోతే ఎలా? నిజంగా మన విషం చిమ్ముకున్నాం అనుకోండి, రేపొద్దున ఆయన ముఖం మనం చూసుకోలేం, మన ముఖం వాళ్ళు చూసుకోలేరు. ఇలా కాదు, మనం ఎప్పుడు శాశ్వతంగా మనం బ్రతుకున్నంత కాలం, ఈ దేశం ఉన్నంత కాలం మనం ఖచ్చితంగా కలిసే ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా మీకు అనుమానం ఉంటే నివృత్తి చేసుకోండి తప్ప ఇలాంటి దుర్మార్గం చేయకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంటే దీని మీద నాన్ వెజ్ కూడా రియాక్ట్ అయ్యాడు. సో ఇలా వీళ్ళు కావాలనే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి
అంత బోర్డు వాడికి అంత నాలెడ్జ్ లేదు కానీ అంత నాగరికత లేదు. మనం ఏమంటామంటే అలాంటి దుర్మార్గుని మనం కూడా మాట్లాడి వాడి గురించి మాట్లాడు. మన దేశం మీద విషయం చుమ్ముతున్నాడు, మన దేశం మీద విపరీతంగా విషయం చుమ్ముతాడు ఈ మధ్యకాలంలో. అలాంటి వ్యక్తి పేరు ఉచ్చరించొద్దు. నిజంగా మనకేదన్నా అనుమానం ఉంటే మనం నివృత్తి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నివృత్తి చేసుకుందాం, మన అనుమానాలని తీర్చుకుందాం. అంతే తప్ప ఇలా దుష్ప్రచారం చేసుకోవద్దు. మనం అందరం హాయిగా బ్రతుకుతాం, అందరం కలిసిమెలిసి బ్రతుకుతాం. అంటే ఇప్పుడు అదే మీడియా వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ కి ఎందుకు వెళ్ళి సర్వే చేయట్లేదు అంటే అది తంతారు. ఇక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మీరు అడగొచ్చు కదా, ఇది మీరు కరెక్ట్ గానే చేస్తున్నారని. ఏదో చిన్న చిన్న వాళ్ళ మీద పడి ఈ సోషల్ మీడియా పాపులారిటీ కోసం చాలా మంది ఇలా చేస్తున్నారు. అది చేయొద్దండి. ఎందుకంటే మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మానవ సంబంధాలు దెబ్బతింటే మన దేశం అభివృద్ధి చెందదు. అది ఆలోచించాలి ఫస్ట్. అలాంటి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీకేదో ఒక ఆలోచన వచ్చిందని చెప్పి అందరి మీద తోసుకుంటూ పోతే రేపొద్దున మనం అంతా ఇబ్బంది పడి దేశం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యథోపనులు ఎవరో చేయకూడదని కోరుకుంటున్నాం. ఆయన ఇప్పుడు ప్రజెంట్ కోవా బన్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? ఒక ముస్లిం సోదరుడు అక్కడికి వచ్చి అమ్మాడు అని చెప్పేసి అతడి మీద విభేదాలు లేపాలని చూశారు. ఆ బన్ ఏదో దేది అది ఇదని మన సోషల్ మీడియా రిపోర్టర్ గారు ఎవరో ఒక వీడియో అనేది విడుదల చేశారు. అయ్యా రిపోర్టర్ గారిని నేను ముందు కోరుకుంటున్నాను, నువ్వు అదే స్పందన ఏ గవర్నమెంట్ నడిపిందో, ఏది మన జాతర ఏ గవర్నమెంట్ నడిపిందో ఆ గవర్నమెంట్ని ప్రశ్నించయ్యా. ఖాళీలు ఉంటాయి చూసావా, ఆ ఖాళీలు పూర్తి చేయమను, అధికారులు వచ్చి స్పందిస్తారు అనేది నేను కోరుకుంటున్నాను. ముందు నువ్వు బాగా స్పందించాలి ఏది గవర్నమెంట్ మీద. ఇలాంటి పాపం చిన్న చిన్న వాళ్ళ మీద స్పందించి ఎన్నో హోటల్లో రెస్టారెంట్లో జరుగుతుంటాయి కదా కల్తీలు, అంటే ఒక నిరుపేద మీద ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన భయపెడదాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, కింద మెసేజ్ అయ్యే వస్తున్నాయి. నువ్వు ఆయన ఏదో భయపెడదాం అనుకున్నారు అబ్బాయి, ఆయన నుంచి ఏదో గుంజుదామని చూసినావు అబ్బాయి అని. ఎవడికి పేరు వచ్చింది? నీకే వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? ఎంత చెడ్డ పేరు అది. తోటి రిపోర్టర్ కూడా నిన్ను చీ అంటాడు కదా అబ్బాయి. నువ్వు అడిగే క్వశ్చన్ అడుగు, ఎవరిని అడగాలి? నువ్వు ఆ గవర్నమెంట్ని అడుగు, ఆ జాతర నడుపుతున్న అధికారిని అడుగు. ఏమయ్యారా బాయ్ ఫుడ్ శాఖ అధికారులు ఎందుకు లేరాడా? ఎంతమందో ఎవరో వస్తారు, ఏమైనా అయితే ఏంది అని నువ్వు అడగాలి కదా. నువ్వేం అడగలా, పోయి ఆడేదో ఫుడ్ డేట్ అయిపోయిందా, డేట్ ఉందా అని నువ్వు వాడిని అడిగి ఆయన్ని పాపం కించపరిచి మళ్ళీ దాన్ని కుల రాజకీయాలు చేయడానికి చూస్తాయి నువ్వు. ఇంకేమనాలి చెప్పు నేను? ఏ జాతర జరిగినా కానీ ముఖ్యంగా కలిసిపోయి ఆడొచ్చి అమ్ముతున్నాడు ఈడొచ్చి అమ్ముతున్నాడు అనేది లేదయ్యా. టేస్ట్ బాగుందంటే 1-2 సార్లు వెళ్ళి తింటున్నారు అనేది నువ్వు తెలుసుకో, ఓకేనా? అవి ఖాళీలు ఉండే చూసా ఫుడ్ శాఖ అధికారులు 2-3 ఉంది, 60-90 100 ఉండాల్సినవి. మరి ఎవరైనా జాయిన్ అవ్వరు అనుకుంటున్నావా? పెట్టు, 100కి పోయి 1,00,000 మంది పోటీ ఉండారు. నువ్వు ఏడ చూసుకున్నా కానీ ముందు దాని గురించి పోరాడయ్యా, నీకు విలువ ఉంటుంది. ఇట్లాంటి వాటిని కొద్దిగా రబత్ చేసి నీ విలువ తీసుకో, మాకు తోటి రిపోర్టర్లు విలువ తీయ మాకు.